హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ఆషికి ఎపిసోడ్ 30 రైటర్ కావ్య. ముందుగా అందరికీ సారీ అండి, నిన్న ఎపిసోడ్ పెట్టడం కుదరలేదు, అలాగే పోస్ట్ పెట్టడం కూడా కుదరలేదు. మార్నింగ్ ఒక రీడర్ నాకు కమెంట్ పెట్టారు ఎపిసోడ్ పెట్టలేదని, మీకు కూడా రిప్లై ఇవ్వడం కుదరలేదు, సారీ అండి. నిన్న ఇవాళ కొంచెం బిజీగా ఉన్నాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. హరిణి కీర్తితో మనం బయట వెయిట్ చేద్దాం రండి అని సైగ చేసింది. ఉండు హరిణి, వదిన చెంపదెబ్బకి అన్నయ్య రియాక్షన్ చూసి వెళ్దాం అనంది కీర్తి. హాసిని కొట్టిన చోట రుద్దుకుంటూ పైకి లేచి, నువ్వే చూసావు కదా హాసిని, చిన్నీని ముద్దు పెట్టుకుందామని అనుకుంటే ఈలోపు ఇలా అయిపోయింది అని అన్నాడు సంతోష్ అమాయకమైన ఫేస్ పెట్టి. జరిగిన దాంట్లో సంతోష్ తప్పు ఏమీ లేకపోవడంతో హాసిని కూడా సంతోష్ని ఇంకేం అనలేక సంతోష్ వైపు సీరియస్గా చూసింది. నువ్వు అలా చూడక హాసిని అని అన్నాడు సంతోష్. ఇంతలో కీ చైన్ తీసుకొని మంచం కింద నుండి బయటికి వచ్చిన చిన్ని, అమ్మ వెళ్దామా అని అంది. పద వెళ్దాం అని అంటూ చిన్నీని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు సంతోష్ చిన్నీని ఎత్తుకునేటప్పుడే కీర్తి వాళ్ళు కూడా బయటికి అడుగులు వేశారు. స్వప్న చరణ్ని రెడీ అని మెసేజ్ పెట్టింది. కీర్తి, హరిణి, సుప్రియ, స్వప్న నలుగురు కీర్తి వాళ్ళ కారులో స్టార్ట్ అయ్యారు. సంతోష్, హాసిని, చిన్ని ఒక కారులో స్టార్ట్ అయ్యారు. హాసిని కోపాన్ని గమనించిన సంతోష్ హాసినిని కదిలించలేదు. కీర్తి కిషోర్ గురించి తెలుసుకోవాలని హరిణితో, మీ రిలేటివ్స్కి కూడా ఈరోజే కార్డ్స్ ఇచ్చేస్తే బెటర్ కదా హరిణి అని అంది. మాకు పెద్దగా రిలేటివ్స్ లేరు కీర్తి, ఉన్న వాళ్ళకి టైం తక్కువగా ఉందని అమ్మ నేను ఫోన్లోనే అంతా చెప్పేశాం అని అంది హరిణి. అవునా, అందరికీ ఫోన్స్ చేశారో లేదో ఒకసారి ఆలోచించు, ఒకవేళ ఎవరికైనా మర్చిపోతే ఫోటోషూట్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేద్దాం అని అంది కీర్తి. హరిణి సరే అని కీర్తితో అని ఆలోచించిన కాసేపటికి, కీర్తి ఒకళ్ళు ఉన్నారు, కీర్తి కిషోర్ అని హాసిని వాళ్ళ అన్నయ్య, ఇందాక ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు అని అంది హరిణి. నాకు కావాల్సిన వాళ్ళు దొరికారోచ్ అని మనసులో కీర్తి మురిసిపోయి, అవునా అయితే వెళ్ళేటప్పుడు కార్డు ఇచ్చేద్దాం అని అంది. చరణ్ ఆల్రెడీ అంజలి గార్డెన్స్కి వెళ్ళి అక్కడ హాసిని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హాసిని, సంతోష్ గార్డెన్కి రీచ్ అయ్యారు. సంతోష్ కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. హాసిని ఫోటోషూట్ జరిగే ప్లేస్కి వెళ్తుండగా చరణ్ని చూసి నడక ఆపేసింది. చరణ్ హాసిని దగ్గరికి నవ్వుతూ వచ్చి, నన్ను మర్చిపోవడం నీ వల్ల కాదు హాసిని అని అన్నాడు. హాసిని బీ స్ట్రాంగ్ అని తనకి తన మనసులో చెప్పుకుంటూనే హాసిని కూడా నవ్వుతూ చరణ్తో, నిన్నెప్పుడూ మర్చిపోయాను చరణ్ అని అంది కూల్గా. సరే అయితే నీ డ్రెస్సింగ్ చూస్తుంటే ఏదో సెలబ్రేషన్స్కి వచ్చినట్టున్నారు కదా, నేను నీకు దగ్గరగా నీకు కనపడేటట్లు ఉంటాను. నా ముందు నువ్వు సంతోష్తో నిజంగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండగలిగితే నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యను సరేనా అని అన్నాడు చరణ్. ఇట్స్ డన్ ఓకే అని చరణ్తో చెప్పి చరణ్ని దాటుకుంటూ వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుని ఆలోచనలో పడింది హాసిని. ఆలోచనల్లో ఉన్న హాసినిని అమ్మా అని అంటూ చుట్టేసింది చిన్ని. చిన్నీని చూడగానే హాసిని పెదవులు విచ్చుకొని చిన్నీని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ, ఎస్ చిన్ని కోసం ఇప్పుడు నేను సర్తో ఆ చరణ్ ముందు క్లోజ్గా ఫోటోషూట్ చేయాలి, చేస్తాను, బీ స్ట్రాంగ్ హాసిని అని అనుకుంది మనసులో. కార్ పార్క్ చేసి హాసిని దగ్గరికి వస్తున్న సంతోష్కు హాసిని కూర్చున్న పక్క బెంచ్ మీద చరణ్ కాలు మీద కాలు వేసుకుని నవ్వుతూ కూర్చుని హాసినినే చూస్తూ ఉన్నాడు. సంతోష్కి కోపం వచ్చి చరణ్ దగ్గరికి వెళ్ళబోతుంటే హాసిని చెయ్యి పట్టుకుని ఆపింది. ఒక్క నిమిషం, నేను చెరా అని సంతోష్ అంటూ ఉండగా, మీతో ఒక నిమిషం మాట్లాడాలి అని అటూ ఇటూ చూస్తున్న హాసిని అప్పుడే వీళ్ళ దగ్గరికి వస్తున్న కీర్తి వాళ్ళు కనపడితే, ఒక్క నిమిషం సార్ ఇక్కడే ఉండండి అని నవ్వుతూ సంతోష్ హెయిర్ని సెట్ చేస్తున్నట్టుగా ఓరకంట చరణ్ని చూస్తూనే చెప్పి చిన్నీని ఇచ్చి కీర్తికి ఫోటోగ్రాఫర్ వచ్చే వరకు చిన్నీని ఆడించమని చెప్పి సంతోష్ దగ్గరికి వెళ్ళింది హాసిని. తన మీద కోపంగా ఉంటుందనుకున్న హాసిని తన హెయిర్ సెట్ చేస్తూనే మాట్లాడడంతో సంతోష్ ఇది కళ నిజమా అని తను గిల్లుకుంటే హాసిని వచ్చి సంతోష్ షర్ట్కి కాలర్ పై బటన్ పెడుతూ, సార్ కాసేపు నేను మీతో క్లోజ్గా ఉంటాను, మీరేమీ అనుకోకండి ప్లీజ్ అని చరణ్తో ఛాలెంజ్ చేసిన దాని గురించి చెవిలో చిన్నగా నవ్వుతూ సంతోష్కి మాత్రమే వినిపించేలా చెప్పింది. సంతోష్ నడుం మీద చెయ్యి వేసి, ఈ ఛాలెంజ్లో నిన్ను గెలిపించే బాధ్యత నాది అన్నాడు.
మీరేంటి ఛాన్స్ దొరికిందని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? నా సంగతి మర్చిపోయారా? ఈసారి దురద అని హాసిని కోపంగా అంటూ ఉండగా ఎక్స్ప్రెషన్ మార్చక హాసిని చరణ్కి అనుమానం వస్తుంది. ఈ 2 hours చరణ్ని మనం నమ్మించగలిగితే తనకి నీ జోలికి రాడు అని చెప్పాడు సంతోష్. ముందు మీరు నడుం మీద చెయ్యి తీయండి, ఇది పబ్లిక్ ప్లేస్ అని అంది హాసిని. ఇంట్లో అయితే పర్వాలేదా అయితే అని కన్ను కొడుతూ నడుం మీద చేతిని తీసేసి చిలిపిగా అడిగాడు సంతోష్. హాసిని సంతోష్ను ఉరుముతూ చూసింది. సుప్రియ కీర్తితో ఇందాక బావని కొట్టి మళ్ళీ అక్కే బావతో మాట్లాడుతోంది చూసావా అని అంది. అవునవును, అన్నయ్య వదిలిన జోడీ కూడా బాగుంది అని అంది కీర్తి. ఇది చరణ్ ఉన్నాడని సార్తో క్లోజ్గా మూవ్ అవుతున్నట్టుంది. ఈ క్లోజ్నెస్ శాశ్వతం అయిపోయేలా చూడు భగవంతుడా అని అనుకుంది హరిణి మనసులో. ఇంకా ఎంతసేపు క్లోజ్గా ఉంటావు? మహా అయితే ఇంకొంచెం సేపు అన్నయ్యతో క్లోజ్గా ఉంటావు అంతేగా. కాసేపట్లో నీ హ్యాపీనెస్ మొత్తం ఆవిరైపోతుంది అని అనుకుంది స్వప్న మనసులో. హరిణికి హర్ష ఫోన్ చేస్తే పక్కకి వెళ్ళి మాట్లాడుతోంది. కీర్తి స్వప్న సెల్ఫీలు దిగుతుంటే సుప్రియ చిన్నీతో కళ్ళగంతలు ఆడుతూ ఉంది. సుప్రియ చిన్ని ఆడుతూ ఆడుతూ గార్డెన్ ఎంట్రన్స్ వైపుకి వచ్చేశారు. ఈసారి సుప్రియ కళ్ళకి చిన్ని స్కార్ఫ్ కట్టి నువ్వు ముట్టుకో పిన్ని నన్ను అని అంది. సుప్రియ చిన్నీని పట్టుకోవడం కోసం అటు ఇటు చేతులు చాపుతూ ముందుకు వెళ్తుంది. అదే సమయంలో గార్డెన్లోకి తన చేతిలో ఉన్న కెమెరాని చూసుకుంటూ వస్తున్న అతన్ని గుద్దేసింది సుప్రియ. ఎవరినో గుద్దేశాను అని అర్థమైన సుప్రియ కళ్ళకు గంతలు తీసి సారీ అని చెవులు పట్టుకుని చెప్పింది. సారీ చెప్తున్న సుప్రియనే చూస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన అతన్ని అక్కడే ఆడుకుంటున్న పిల్లలు గుద్దేయడంతో సుప్రియ మీద పడిపోవడంతో సుప్రియ బ్యాలెన్స్ చేసుకోలేక అతనితో సహా కింద పడిపోయింది. సుప్రియ మీద ఉన్న అతను లేవకుండా బ్యూటిఫుల్ అని అన్నాడు సుప్రియ కళ్ళల్లోకి చూస్తూ. హలో మిస్టర్, ముందు లేనా మీద నుండి అని అంది సుప్రియ. సారీ బ్యూటీ అని అంటూ పైకి లేచాడు అతను. సుప్రియ కూడా పైకి లేచి చిన్నుని తీసుకెళ్ళిపోతుంటే హలో బ్యూటీ నీ స్కార్ఫ్ అని అన్నాడు. సుప్రియ అతని దగ్గరికి వచ్చి స్కార్ఫ్ తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తున్న సుప్రియని చూస్తూ గుండెల మీద చేతులు వేసుకుని తన వెళ్ళే వైపే చూస్తూ ఉన్నాడు. ఈ ఫోటోగ్రాఫర్ ఇంకా రాడేంటి సార్ అని అంది హాసిని. ఎక్స్క్యూజ్ మీ సంతోష్ గారు అని అంటూ వచ్చాడు ఫోటోగ్రాఫర్. హలో మిస్టర్ యశ్వంత్, ఏంటి ఇంత లేట్ అని అన్నాడు సంతోష్. యశ్వంత్ సమాధానం చెప్పేలోపు హాసిని హాయ్ యష్, ఎలా ఉన్నావు అని అడిగింది. యశ్వంత్ హాసినిని చూసి హే హాసిని, వాట్ ఈజ్ సర్ప్రైజ్, అంటే ఇప్పుడు నేను ఫోటోషూట్ చేయబోయే జంట మీరేనా అని అడిగాడు. అవును అని ఓరకంట చరణ్ని చూస్తూ సంతోష్ మోచేతిని పట్టుకుంటూ మేమే ఆ కపుల్ అని అంది హాసిని. యష్ నవ్వుతూ బ్యూటిఫుల్ కపుల్ అని అన్నాడు. థ్యాంక్ యూ అని అంది హాసిని నవ్వుతూ. నీకు తెలుసా అని అడిగాడు సంతోష్. స్కూల్లో నా క్లాస్మేట్ సార్ అని అంది హాసిని. సరే, మనం ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్ళాక మీకు ఫోజ్ ఎలా పెట్టాలో చెప్తాను పదండి అని అన్నాడు యష్. వీళ్ళు ఫౌంటైన్ దగ్గరికి వెళ్తుండగా సుప్రియ చిన్నీతో వీళ్ళకి ఎదురు వస్తుంది. వీళ్ళు ఫౌంటైన్ దగ్గరికి వెళ్తుండగా సుప్రియ చిన్నీతో వీళ్ళకి ఎదురు వస్తుంది. హాసినిని చూడగానే చిన్ని అమ్మా అంటూ చుట్టేసి నేను పిన్ని బాగా ఆడుకున్నాం తెలుసా అని అంది చిన్ని. అదేంటి సుప్రియ, మీరిద్దరూ కలిపి ఆడుకున్న చిన్ని ఫేస్ ఫ్రెష్గా ఉంది, నీకేంటి ఇలా చెమట్లు పట్టేశాయి అని అడిగింది హాసిని. నేనేమైనా చిన్నిలా చిన్నపిల్లనా అక్క, దానితో పాటు పరుగు పెట్టేటప్పటికి ఆయాసం వచ్చింది అని అంది. హాసిని ఎవరు తినా అని అడిగాడు యష్. తిన సార్ వాళ్ళ మరదలు, నాకు చెల్లవుతుంది, సుప్రియ తిన పేరు అని చెప్పింది హాసిని. సుప్రియ యశ్వంత్ని చూస్తూ ఇతను ఫోటోగ్రాఫరా, ఇందాక నా మీద పడిపోయాడు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా హలో ఐఎమ్ యశ్వంత్ అని అన్నాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేతిని ముందుకు చాపి. నువ్వు ఫోటోగ్రాఫర్వా, మరి ఇంత చిన్న కెమెరా తెచ్చుకున్నావేంటి, నీకు అసిస్టెంట్స్ ఏరి అని అడిగింది సుప్రియ. నేనేమైనా షార్ట్ ఫిలిం షూటింగ్కి వచ్చానా, వెడ్డింగ్ షూటింగ్కి కదా, నాకు టీం అవసరం లేదు అని అన్నాడు యశ్వంత్. సుప్రియ మూతి ముడుచుకుని కీర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. యశ్వంత్ నవ్వుకుని సార్ రెడీనా అని అన్నాడు. ఎస్ మిస్టర్ అని అన్నాడు సంతోష్. ఓకే హాసిని, నువ్వు ముందుకు వచ్చి నిలబడు, నీ వెనుక సార్ నీ నడుం చుట్టూ చేతులు వేసి నిలబడతారు అని చెప్పాడు యశ్వంత్. సుప్రియ లేచి ఒక్క నిమిషం అక్క, నాదొక చిన్న సలహా. మిస్టర్, మా బావ అక్క ఇద్దరు నువ్వు చెప్పిన పొజిషన్లో ఉంటారు, ఒకరి ఇళ్ళకి ఒకరు ఎంగేజ్మెంట్ రింగ్ పెడుతున్నట్లుగా ఫోటో తీస్తే బాగుంటుంది అని అంది. నువ్వు చెప్పిన స్టిల్ నాకు అర్థం కాలేదు సుప్రియ అని అంది హాసిని. నాకు అర్థమైంది, నీకు ఒక డెమో చూపిస్తా ఉండు అని
ఏమీ అనుకోకండి మేడం అని తనకి ఎదురుగా ఉన్న సుప్రియ చేతిని పట్టుకొని గిర్రున తిప్పి తన ముందుకి వచ్చేలా తిప్పి సుప్రియ నడుంని టచ్ చేయకుండా నడుం పక్క నుండి 2 చేతులని పోనిచ్చి సుప్రియ ఎడమ చేతి వేలిని యశ్వంత్ కుడి చేతి వేలితో ఉంగరం పెడుతున్నట్లుగా పట్టుకొని ఇలా ఫోజ్ ఇవ్వాలి హాసిని మీరు అని చెప్పి సుప్రియ కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్ యూ బ్యూటీ అని తనకి మాత్రమే వినపడేలా చెప్పి థ్యాంక్ యూ మేడం అని అందరికీ వినపడేలా చెప్పి దూరం జరిగాడు. సుప్రియ యశ్వంత్ని గుర్రుగా చూస్తుంటే యశ్వంత్ హాసిని కమాన్ పొజిషన్లోకి రండి అని కెమెరా కంటికి ఎదురుగా పెట్టి సుప్రియ వైపు చూసి కన్ను కొట్టి మళ్ళీ కెమెరా వైపుకి చూస్తూ కమాన్ హాసిని బీ ఇన్ పొజిషన్ అని అన్నాడు యశ్వంత్ మళ్ళీ. అరే పొజిషన్ అంటూ కంగారు పెడతావు ఎందుకు యశ్, మేమైనా రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నామా ఏంటి అని అంది హాసిని. ఓకే కూల్ హాసిని అని అన్నాడు యశ్వంత్. సంతోష్ హాసిని వెనుక నిలబడి తన నడుముని టచ్ చేస్తూ తన ఎడమ చేతిని సంతోష్ తన కుడి చేతితో పట్టుకుని రింగ్ పెడుతున్నట్లు ఫోర్స్ పెడితే యశ్వంత్ ఫోటో తీశాడు. హాసిని ఇప్పుడు మీకు ఇంకొక స్టిల్ చెప్తాను, ఆ బౌగెన్విలియా చెట్టు దగ్గరికి రండి అని చెప్పి యశ్వంత్ ముందుకు నడిచాడు. సంతోష్ హాసిని చేతిని పట్టుకొని దా వెళ్దాం అని అన్నాడు. హాసిని సంతోష్తో వెళ్తూ ఎందుకు సార్ మీరు ఓవర్ చేస్తున్నారు అని అంది హాసిని. నేనేం చేశాను హాసిని అని అన్నాడు సంతోష్. నా నడుము ఎందుకు టచ్ చేశారు మీరు? యష్ సుప్రియ నడుము పట్టుకోకుండానే కదా మనకి డెమో చూపించాడు అని అడిగింది హాసిని. హాసిని యశ్వంత్ సుప్రియ నడుము ఎలా పట్టుకుంటాడు? బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? అండ్ మనం ఈ మాత్రం క్లోజ్గా లేకపోతే ఆ చరణ్ ఇంక వదలడు నిన్ను అని సంతోష్ చెప్తూ ఉండగానే యష్ చెప్పిన చెట్టు దగ్గరికి వచ్చేశారు సంతోష్ హాసిని. వీళ్ళతో పాటుగా స్వప్న కీర్తి వాళ్ళు కూడా వస్తూ సుప్రియ రాను అంటే బలవంతంగా సంతోష్ వాళ్ళ దగ్గరికి సుప్రియని తీసుకొచ్చారు. హాసిని ఈ చెట్టు దగ్గర ఉన్న బెంచ్ మీద ఎలా అంటే మేడం ఒకసారి రండి అని సుప్రియ చెయ్యి పట్టుకుని బెంచ్ మీద కూర్చోబెట్టి సుప్రియకి ఎదురుగా తను కూర్చుని తన చేతి వేళ్ళని సుప్రియ చేతి వేళ్లతో పెనవేసి ఇప్పుడు ఈ మేడం చెయ్యి నా వైపు ఉంది, అలానే నా చెయ్యి మేడం వైపు ఉంది కదా, మేమిద్దరం మా వైపుకు ఉన్న చేతులని మేం ముద్దు పెట్టుకుంటే అని సుప్రియ చేతిని ముద్దు పెట్టుకునేంత దగ్గరగా యశ్వంత్ తన పెదాలను తీసుకొచ్చి ఆపి మీరు మాత్రం ముద్దు పెట్టుకోవాలి సరేనా అని హాసినితో అని థ్యాంక్ యూ మేడం అని సుప్రియకి చెప్పాడు. ఈ ఫోటోషూట్ అయ్యాక నీకుందిరా? ఉంది అని సుప్రియ మనసులో తిట్టుకుంటూ బెంచ్ మీద నుండి లేచింది. యశ్వంత్ చూపించిన ఫోజ్లో హాసిని సంతోష్ ఒకరికొకరు పట్టుకొని చేతిని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండగా ముద్దు పెట్టుకుంటూ ఉండగా యశ్వంత్ ఫోటో తీశాడు. యశ్వంత్ తీసిన ఫోటో క్లిక్ మని సౌండ్ రాగానే హాసిని వెంటనే సంతోష్ చేతిని వదిలేసింది. హాసిని ఇబ్బందిని గ్రహించిన సంతోష్ తిరిగి హాసినిని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. యశ్వంత్ ఇంకా ఎన్ని స్టిల్స్ తీయాలి? త్వరగా తీస్తే మేము వెళ్తాం, చాలా పనులు ఉన్నాయి అని అన్నాడు. ఇంకో కొన్ని ఉన్నాయి సార్, పనులు ఎప్పుడూ ఉండేవే కదా, ఇలాంటివి లైఫ్ టైం మెమొరీస్ కదా సార్ అని చెప్పి హాసిని మీరు ఆ పాండ్ దగ్గరికి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు యశ్వంత్. సంతోష్ హాసిని చేతిని పట్టుకొని తీసుకెళ్తూ బీ స్ట్రాంగ్ హాసిని, ఒక పని చేద్దాం, చిన్నీతో ఒక 2-3 ఫొటోస్ దిగుదాం సరేనా అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చిన్నీని పిలిచింది హాసిని. యశ్వంత్ మా చిన్నీతో కలిపి మాకు కొన్ని చోట్ల కావాలి అని అడిగింది హాసిని. ఓకే హాసిని పాపని మధ్యలో నుంచోపెట్టి మీరిద్దరూ మోకాలు మీద నిలబడి ఇద్దరూ పాపకి చెరో బుగ్గ మీద ముద్దు పెట్టండి అని చెప్పాడు. అలా చిన్నీతో కలిపి కొన్ని హాసిని సంతోష్లకి కొన్ని సుప్రియతో డెమో చేసి చూపిస్తూ ఫొటోస్ తీశాడు యశ్వంత్. వీళ్ళు గార్డెన్లో ఏ ప్లేస్కి ఫొటోస్ దిగుతుంటే చరణ్ కూడా వీళ్ళ వెనుకే వచ్చాడు. స్వప్న అంతా ఓకేనా అని మెసేజ్ పెట్టింది. ఓకే అని థమ్స్అప్ సింబల్ రిప్లై ఇచ్చాడు చరణ్. హరిణి యశ్వంత్ బిహేవియర్ చూసి ఈ యష్ ఏంటి సుప్రియని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మ్యాటర్ ఏదో తేడాగా ఉంది, షూట్ అయిపోయాక అడుగుతాను వీడిని అని అనుకుంది మనసులో. ఇంకా ఎంతసేపు యష్ అని అడిగింది హాసిని. ఇంకొక్కటే లాస్ట్ అయిపోయింది అని అన్నాడు యశ్వంత్. సార్ ఈసారి మీరు హాసిని ఒకరిగా నిలబడి అని చెప్పాడు యశ్వంత్. ఈ ఫోటోకి డెమో ఎక్కర్లేదా యష్ అని అడిగింది హరిణి. నో నీడ్ హరిణి, ఇది అర్థమైపోతుందిలే అని అన్నాడు యశ్వంత్. అమ్మయ్యా అని అనుకుంది సుప్రియ. నువ్వు చెప్పినట్టే నిలబడ్డాం యష్, ఇప్పుడేం చేయం అని అడిగింది హాసిని. నువ్వు సార్ గుండెల మీద జస్ట్ నీవి 2 అరచేతులు పెట్టు అంతే, సార్ నీ నుదుటికి ముద్దు పెడతారు అని చెప్పాడు యష్. యష్ చెప్పిన స్టిల్ వినగానే హాసినికి సంతోష్ సారీ చెప్పే పద్ధతి గుర్తొచ్చింది. సంతోష్ యష్ చెప్పినట్లుగా హాసిని నుదుటిపై ముద్దు పెట్టి యశ్వంత్ ఫోటో క్లిక్ మనిపించగానే
ఇంతసేపు నేను ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పాడు సంతోష్ హాసినికి మాత్రమే వినపడేలా. మీ స్టిల్స్ అన్నీ చాలా బాగున్నాయండి, లాస్ట్ది అయితే నాకు బాగా నచ్చింది అని అంది కీర్తి. అందులో ఏముందే అని అడిగింది సుప్రియ. కీర్తి చెప్పేలోపు యశ్వంత్, మీకెందుకు నచ్చిందో కానీ ఈ స్టిల్ అయితే మా ఇంట్లో మా నాన్న మా అమ్మకి సారీ చెప్పే పద్ధతి ఇది. నేను మా నాన్న దగ్గర చూశాను. మా అమ్మకి మా అక్కకి కూడా నాన్న ఇలాగే సారీ చెప్తారు మేడం. నుదుటి మీద ముద్దు ఎఫెక్షన్ని, మన ప్రేమని, బాధ్యతని తెలియపరుస్తుందట మా నాన్న అంటూ ఉంటారు అని చెప్పాడు యశ్వంత్. అవును సుప్రియ, నేను కూడా ఈ ఫోర్ హెడ్ కిస్ గురించి విన్నాను, వీక్లీ బుక్స్లో కూడా చదివాను అని అంది కీర్తి. హాసిని సంతోష్ వైపు చూసి, మీరు కూడా కీర్తిలాగా బుక్లో చదివారు కదా అంది. మనసుతో చదివాలే అని అన్నాడు సంతోష్ నవ్వుతూ. హాసిని మూతి తిప్పుకొని స్వప్న వైపు చూసేసరికి చిన్ని కనిపించలేదు. కీర్తి, చిన్ని ఏది, ఆడుకుంటుందా, ఎటు వెళ్ళింది, మనందరం ఇక్కడే ఉన్నాం కదా అని అడిగింది హాసిని. స్వప్నతో ఆడుతున్నట్టుందో దినా, ఇక్కడే ఇందాక స్వప్నతో అటువైపుకు వెళ్ళింది అని చెప్పింది కీర్తి. మరి చిన్ని స్వప్న ఏమయ్యారు, దీని వెనకాల ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా కామెంట్స్ చేసేయండి. ఎక్కువ స్టోరీ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇలాగే నా స్టోరీని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అని ఆశిస్తూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.